పోటీ తిరగబడితే ఎట్టని జ్యోతి మానవత్వమతనికి జాతి ఆరని జ్యోతి జగన్ జగన్ జనం జనం జగన్ జనం ఒక ప్రపంచనం మహనీయుల అభయం ఉన్న మన కోసం జగనన్న జిందాబాద్ జగనన్న 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 జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం మొత్తం ఇప్పుడు మన ప్రియత నాయకులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి విగ్రహాన్ని మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే బాబా, నమస్తే 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 అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ. సౌండ్ ఆపు. వైఎస్ఆర్ అమర్ రహే, వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. జనం జనం జగన్ జగన్ జనం జనం జగన్ జనం ఒక ప్రపంచనం కళ్ళల్లో మెరిసెడు స్వప్నం ప్రతి గుండెలు మోగిన శబ్దం యువతకు నయనం జనులందరూ లేచిన ఉదయం ప్రతి స్వరము పలికే గీతం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి కాకినాడ పట్టణ ప్రజలకు, వేది మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ నెల 12వ తారీఖున మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రని తుని నియోజకవర్గం నుంచి మన అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. 18 రోజుల తర్వాత మరలా మన కాకినాడ పట్టణంలో ఓదార్పు యాత్ర పూర్తవుతుంది. సుమారు 18 రోజులు మన కాకినాడ పట్టణంలో ఓదార్పు యాత్ర, మన తూర్పుగోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర చేయడం జరిగింది. అందరూ సహకరించారు. జిల్లా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి
ఎవరి ప్రజలకి కూడా లొంగకుండా వాళ్ళ మనస్సాక్షిని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క నియోజకవర్గాల్లో చాలా ధైర్యంగా తిప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దేవుడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి ఆశీస్సులు ముఖ్యంగా దయచేసి డయాస్ మీద వాళ్ళందరూ కూర్చోవలసిన కోరుకున్నాను. డయాస్ మీద వాళ్ళందరూ దయచేసి కూర్చోవలసిన కోరుకున్నాను ప్లీజ్. తప్పకుండా వైఎస్ఆర్ ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ముఖ్యంగా మీ ప్రజలందరూ ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటాయి. తప్పకుండా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే ఉండి ఆయన మరింత పైకి రావాలని చెప్పేసి మనందరం కోరుకుంటాం. మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పిన తర్వాత మన మంత్రి గారు మాట్లాడిన తర్వాత మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మనం గతంలో ఒక సంవత్సరం కాలంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో అనర్థాలు వచ్చినాయి. ఎన్నో అనర్థాలు వచ్చినా అలాగే ముఖ్యంగా మన ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం సంవత్సర కాలంలో పోగొట్టుకోవడం జరిగింది. రాష్ట్రానికి ఇంత తీరని లోటు ఉన్నప్పుడు మన అందరం కలిసి మన ప్రభుత్వం పునరంకిత సభ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఏమి సాధించామని పునరంకిత సభ. అందుకే ఆ దేవుడు ఆ మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్షం రూపంలో వచ్చి లైలా రూపంలో ఆ పునరంకిత సభ లేకుండా చేసి పాడేశాడు. అలాగే గత 2 రోజులుగా టీవీలో మీరందరూ కూడా చూశారు. తూర్పుగోదావరి జిల్లాకి అలాగే మీరందరూ కూడా టీవీలో చూశారు. గత 2 రోజుల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో తుఫాన్ ఉందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పట్టణానికి వస్తున్నారు కాబట్టి మన దేవుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కాకినాడ పట్టణంలో వర్షం లేకుండా చేశారు. ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి బాధ కలిగే విషయాలు ఏమైనా చేసినా వైఎస్ఆర్ పైన వైఎస్ఆర్ ఊరుకోడు, దేవుడు ఊరుకోడు, ముఖ్యంగా మీ ప్రజలందరూ ఊరుకోరు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కడప తర్వాత తూర్పుగోదావరి జిల్లా అంటే అమితమైన ఇష్టం. అదేవిధంగా ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరం కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ప్రజలు కూడా ఆయన స్వాగతించాం, ఆయన ఆదరించాం, ఆయన అభిమానించాం. అందుకే ఇంత మంచి స్పందనలో 18 రోజులు ఓదార్పు యాత్ర చేయడం జరిగింది. కనుక ముఖ్యంగా ఈ ఓదార్పు యాత్రలో పాల్గొన్న ప్రతి నాయకుడికి ప్రతి ప్రజాప్రతినిధికి అలాగే ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మంత్రివర్యులు బోసు గారిని మాట్లాడుతుందని కోరుకుంటున్నాను.